దేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ శిక్షణ ప్రతిష్టాత్మక శిక్షణగా మారింది. పాఠశాల విద్యకు సరికొత్త ప్రయోగాన్ని తీసుకొచ్చే ఈ కార్యక్రమం అక్టోబర్ 21న సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ బి శ్రీనివాసరావు గారు ఐఏఎస్ గారు విజయవాడ కేంద్రం నుండి ప్రారంభించారు. 9 ప్రాంతీయ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్ అంతటా ఈ శిక్షణ ప్రారంభమైంది. 34,000 మంది ఉపాధ్యాయుల కోసం విస్తృత స్థాయిలో ఏర్పాటు చేసిన ఈ శిక్షణ ప్రత్యేకత ప్రతి విద్యార్థిని వ్యక్తిగతంగా అర్థం చేసుకుని బోధనా పద్ధతులను ఆవిష్కరించటం. ముఖ్యంగా ఈ శిక్షణ 1-2 తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా రూపొందించబడింది. వారు ప్రాథమికంగా చదవడం, రాయడం, బేసిక్ మ్యాథ్స్ నైపుణ్యాలను పొందేందుకు ఈ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఈ శిక్షణలో ప్రాధాన్యత పొందిన జ్ఞానప్రకాష్ మాడ్యూల్ ప్రధాన ఆకర్షణ. 60 రోజుల ఈ సర్టిఫికేట్ కోర్స్ ఉపాధ్యాయులకు కొత్త వెలుగులు చూపిస్తోంది. ఈ మాడ్యూల్లో ఉన్న ప్రత్యేకత ప్రతి విద్యార్థి నేర్చుకునే స్థాయిని అంచనా వేయడం, వారికి అనుకూలమైన బోధనా పద్ధతులను రూపొందించడం నేర్పించడం. ఉపాధ్యాయులు పిల్లల సమస్యలను తేలికగా అర్థం చేసుకుని వారిని ఉత్తేజపరిచే మార్గాలను ఈ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ ట్రైనింగ్లో అభ్యసిస్తున్నారు. ఈ శిక్షణలో భాగంగా టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ పద్ధతులను ఉపయోగించి విద్యార్థులకు ఆచరణాత్మకంగా బేసిక్ మ్యాథ్స్, తెలుగు, ఇంగ్లీష్ భాషలను బోధిస్తారు. ఆటల ద్వారా నేర్పడం, కథలతో పాఠాలు బోధించడం వంటి ఆధునిక పద్ధతులు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నాయి. పాఠశాల దశలోనే పిల్లల్లో ఆలోచన శక్తి, సృజనాత్మకత పెంపొందించడంపై దీర్ఘకాలిక దృష్టితో ఈ శిక్షణ కొనసాగుతోంది. విద్యా రంగంలో డిజిటల్ టూల్స్ ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని ఉపాధ్యాయులకు ఈ లెర్నింగ్ పరికరాల వినియోగంపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. టెక్నాలజీ సహాయంతో విద్యార్థుల ప్రతిభను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ శిక్షణ రూపొందించబడుతుంది. సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి శ్రీనివాసరావు గారు ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో మరింత ఆధునికత, క్షేత్రస్థాయి మార్పును తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నారు. అక్టోబర్ 21న ప్రారంభించబడిన ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ట్రైనింగ్ ప్రోగ్రాంకు పునాది వేశారు. ఈ ట్రైనింగ్ ఉపాధ్యాయులలో సృజనాత్మకతను పెంచి విద్యార్థులపై వారి పాఠ్య పద్ధతులను ప్రభావితం చేయడానికి బి శ్రీనివాసరావు గారు దిశానిర్దేశం చేశారు. ఈ ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్ 14 విడతలుగా నిర్వహించబడుతుంది. ప్రతి విడతల్లో 6 రోజుల శిక్షణ కార్యక్రమంగా ఉంటుంది. ఈ విధానం ద్వారా ఉపాధ్యాయులు సమయాన్ని బాగా ఉపయోగించుకుంటూ వారి పాఠ్య పద్ధతులను మెరుగుపరుచుకుంటున్నారు.